సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీకు ప్రాంక్స్ చేయాలని థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, నాకు ఏంటంటే సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ టిక్ టాక్ చేస్తూ ఉంటే ఆ రెండిట్లకి అస్సలు ఎక్కడ కూడా సంబంధమే మ్యాచ్ లేదు. చేయలేదు. ఇంట్లో వాళ్ళకి నేను స్టార్టింగ్ లో ఇట్లా స్టడీస్ బంద్ చేస్తా అని చెప్పినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఓకే, కానీ అది యాంగిల్ ఎలా పెట్టాలి, యాక్టింగ్ అవన్నీ కూడా ఎలా నేర్చుకున్నారు? అయితే మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉండే లవ్ అయినా అరేంజ్ అయినా ఆ అమ్మాయి మీకు నచ్చితే సరిపోదు. ఆ, మీరు ఇంకా ఒకళ్ళు ఎవరైనా సరే టాలెంట్ ఉంది అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? ఎలా ప్రపోజ్ చేశారు మీ ఎవరికి? లవ్ స్టోరీ? లవ్ ప్రపోజ్ మీ లైఫ్ లో టఫెస్ట్ మూమెంట్ ఏంటి? అవ్వడం ఎటైనా వెళ్ళిపోతే మరి ఈ యొక్క నేచర్ ఎలా వచ్చింది? డాడీ ఇంకా నాకంటే డేంజర్. ఓ, వాళ్ళ ఆఫీస్ లో ఆంటీలను బెస్ట్ చెప్పాలంటే. యాక్టర్. వర్స్ట్ కామెంట్, చాలా హట్ అయిన కామెంట్ మా ఏదైనా? స్కూల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది అంటారు. చాలా లో స్టేజ్ నుంచి వచ్చారు, జామకాయలు అమ్మి అవును, అని చెప్పి. ఆ జర్నీ ఏంటి? లైక్ ఏంటంటే మేము సో మన టాటూస్ గురించి చెప్పండి. ఇప్పుడు ఇది ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి బొమ్మ. ఏంజల్ కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. నేను మీ కెజియా. క్రికెట్లో నాకు నేనే పోటీ అంటే ఆ విరాట్, కామెడీ కంటెంట్లో నాకెవ్వరు లేరు సాటి అంటాడు ఈ విరాట్. అంతేనండి మన హలో ఇట్స్ విరాట్. మరి ఏంటి ఆ కంటెంట్, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో మనం తెలుసుకుందామా? చలో. హలో విరాట్ గారు, హలో హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను సూపర్ అండి. సో ఎలా జరుగుతుంది జర్నీ? పర్లేదు, పోతుంది. పోతుంది. మీకు ప్రాంక్స్ చేయాలని థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను, ప్రాంక్స్ చూసి 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 ఇలాగా. ఏం లేదు, నాకు ఏంటంటే మా డాడీని ఇరిటేట్ చేయడం చాలా ఇష్టం నాకు. సో అది ఇంట్లో కాకుండా ఇది పబ్లిక్ లో పెడదామని చెప్పి ఆ ఐడియాతో స్టార్ట్ అయ్యింది. ఎందుకండి డాడీ మీదే ఎందుకు అంత రివెంజ్? నాకు ఇష్టం డాడీని ఇరిటేట్ చేయడం. ఇరిటేట్ చేయడం. ఆయన మొత్తం ఎట్లా అంటే నార్మల్గా ఉండడు, మొత్తం వేరే ఉంటుంది ఆయన, మొత్తం మాస్ ఉంటుంది ఆయన. ఓకే, అందుకే నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్రస్ట్రేట్ అవడం అంటే మీకు చాలా ఇష్టం చాలా అనమాట. చాలా ఇష్టం. కొన్ని స్కిట్లు కూడా చూస్తూ ఉంటాము. సుజాత స్కిట్స్ ఉంటాయి కదా, నాకు ఎలాగైతే కానీ ఫ్రస్ట్రేట్ అవుతారో Okay. అలాగే మీ డాడీ కూడా న్యాచురల్ గా అవుతుంది. ఏంటి చెప్పి చేస్తారా, తెలియకుండా చేస్తారా? 70% చెప్పకుండా చేస్తాం, 30% చెప్పి చేస్తాం. అంటే కొన్ని మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. చాలా అవుతాయి, చాలా అవుతాయి. దాంట్లోనే ఆయన బూతులు వస్తూ ఉంటాయి. చాలా చాలా దారుణంగా వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఎలాగ ఫేస్ చేస్తారు? నాకు కావాల్సింది కంటెంట్. ఆయన Okay. తిట్టని కొట్టని ఏమైనా చేసుకొని ఓకే, నాకు ఒక వీడియో కావాలా. అది అసలు ఇవన్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? నాకేంటంటే స్టార్టింగ్ నాకు కాలేజ్లో కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను సివిల్స్ కి ప్రిపేర్ అయినా, IAS కి. ఓ, సో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ చదువుదాం అనేసి ఆ థాట్తో పోయిన తర్వాత అక్కడ నా వల్ల అవుతలేదు అని చెప్పేసి అప్పుడు టిక్ టాక్ ఉండే. అప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేస్తూ 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 చిన్న ఇటు యూట్యూబ్ సైడ్ వచ్చేసింది. టిక్ టాక్ లో ఏం వీడియోస్ చేసేవాళ్ళు? నార్మల్ అక్కడ మమ్మీతో చేసేవాడిని, డాన్స్ వీడియోస్ చేసేవాడిని బాగా. ఓకే ఓకే, అక్కడ కొంచెం ఫేమ్ వచ్చేసరికి తర్వాత టిక్ టాక్ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం తెలియదు. అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అది సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ టిక్ టాక్ చేస్తూ ఉంటే ఆ రెండిట్లకి అస్సలు ఎక్కడ కూడా సంబంధమే మ్యాచ్ లేదు. చేయలేదు. ఎలాగా చూసే వాళ్ళకి కూడా మీరు చేస్తున్నప్పుడు కూడా ఎలా యాక్సెప్టెన్స్ ఎలా ఉండేది? వాళ్ళకి కూడా తెలియదు అప్పుడు ఎవరికి తెలియదు. సివిల్స్ అది అని చెప్పి ఓకే, ఎవరు తెలియదు, ఇక్కడ చెప్పలేదు కూడా. ఓకే. ఇంట్లో తెలుసు, ఇంట్లో ఇంట్లో మా డాడీ వాళ్ళు. నేను చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళకి నేను మనీ అనేది చాలా వేస్ట్ చేయించిన నేను స్టడీస్ మ్యాటర్లో. లైక్ సివిల్స్ కి మా డాడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3 lakhs వరకు పెట్టిరు. అండ్ సివిల్స్ చదువుతా అంటే నాకు బైక్ కొనిచ్చిర్రు. ఒక 1 year లోనే నాకు 5 lakhs వరకు ఖర్చు పెట్టిరు. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా అటు సైడ్, నా ఇంట్రెస్ట్ ఇటు ఉండే, ఇటు వచ్చేసిన. చెప్పారా ఇంట్లో 3 lakhs ఖర్చు పెట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే? ఇంట్రెస్ట్ లేని చెప్పలే, అది చేస్తూనే ఇది చేసుకుంటూ పోయినా, అది Okay. చదువుతూనే ఇంట్రెస్ట్ సహా ఇచ్చేస్తారు మనకి, చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు Yeah. అంటే కనుక. Yeah. సో అవి చేసుకుంటూ ఇవి చేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాక్టీస్ అవుతున్నారా, ప్రిపేర్ లే, లే, అవుతున్నారా? లే, ఆపేసినాం. అది నా వల్ల మన అయితే కేటగిరీ కాదు, అసలు ఛాన్సే లేదు. చిచ్చోరే బ్యాచ్ మనం. అసలు ఎంత చదివినా అది ఎక్కట్లే నాకు మ్మ్. చెప్పాలంటే.
అది అసలు ఇది ముందే జ్ఞానోదయం ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? అదే నేను కూడా ఇప్పటికి బాధపడుతున్నా. అనవసరంగా అంత పైసలు ఖర్చు పెట్టించిన. అయ్యే అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా బాగుందనిపిస్తుంది. డాడీ ఏం చేస్తారు? డాడీ కలెక్టర్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్. ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తారు బ్రదర్? అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ హోటల్‌లో. ఓబ్బో! వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్డ్ ఏం కాదు. సెటిల్డ్ అంతే. వెల్ ఏం కాదు. యాహ్! వాల్ సెటిల్డ్. వాల్ సెటిల్డ్. యాహ్! వెల్ సెటిల్డ్ అంటే ఎందుకు తీసుకోరో తెలియట్లేదు లేదు నాకు. లేదు లేదు. సో స్టార్టింగ్‌లో ఉన్నంత క్రేజ్ గాని, స్టార్టింగ్‌లో ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు డాడీలో. యాహ్! ఎందుకని? డాడీకి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. లైక్ ఓకే. షుగర్ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను కూడా కొంచెం దూరం పెడుతున్నా. దూరం దూరంగా ఉన్నారు. యాహ్! కొన్ని కొన్ని చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి ప్రాంక్స్. యాహ్! హో హ్మ్. హ్మ్. హో హ్మ్. రూమ్స్ అని అలా అర్థమైంది. అంటారు. అవి ఎలాగ తీయాలని అంటే వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు? వాళ్ళు చేయడం వాళ్ళ ఇష్టం. నేను పోయి అట్లా చెప్తా. వాళ్ళ రియాక్షన్ నాకు కావాలి. ఓకే. ఇలాంటివి ఓయో ఇవి ఉన్నాయి కదా! ఓయోకి తీసుకెళ్తా మరదల పాపని. ఓహో! అలాంటివి నేను చెప్పను. హ్మ్. చెప్పకుండా చేసేస్తా. అప్పుడు జెన్యూన్ రియాక్షన్ వస్తది. అది నేను క్యాప్చర్ చేసేస్తా. అసలు మీ డాడీకి తెలియని కూడా తెలియదు. తెలుస్తది. అంటే చిన్నవి నార్మల్ అయితే చెప్తా. హ్మ్. ఇట్లాంటి ఎక్స్‌ట్రీమ్‌వి అయితే చెప్పను. చెప్పరు. యాహ్! కానీ నా కొడుకు మంచోడు కాదమ్మా నువ్వు వెళ్ళిపోకు. ఆ! మంచోడు కాదు పోకు వానితోని పోకు అంటాడు. యాహ్! కానీ చాలా మీ మమ్మీ, మీ డాడీకి మీ మీద ఉన్న నమ్మకం అంతే. బయటోళ్ళకి 1% ఉన్నా సరే ఉండదు కదా! అది అవును నిజంగా. సూపర్. సో మీరు చేస్తున్నప్పుడు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? అంతా ఫ్యామిలీ మొత్తం నాకు బాగా సపోర్ట్ చేసేది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం. మొత్తం. అంటే స్టార్టింగ్‌లో ఇట్లా స్టడీస్ బంద్ చేస్తా అని చెప్పినప్పుడు తిట్టిర్రు బాగా. తిట్టడం, కొట్టడం, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అట్లా కూడా అయింది. హ్మ్. తర్వాత కొంచెం ఎర్నింగ్ స్టార్ట్ అయినాక కొంచెం బయటికెళ్తే జనాలు గుర్తుపట్టినాక యాక్సెప్ట్ చేసిర్రు ఇంట్లో. తిట్టారు, కొట్టారు అంటే అసలు మేము ఆడియన్స్ నమ్మలేమండి. అంత ఫ్రెండ్లీగా ఉంటారు మీరు. ఇది ఇప్పటిది కాదు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. ఓకే. ఇప్పుడు అసలు చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు చిన్న కొడుకు మీరు. ఇప్పటికి చిన్న కొడుకే. చిన్న కొడుకు కాబట్టి మాక్సిమం ఎక్కువ గారాబం మిమ్మల్నే చేస్తారు. సో అన్నయ్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? తమ్ముడికి మీకు ఇస్తారా? ఇద్దరికి ఇస్తారండి. ఇది సేఫ్ ఆన్సర్. లేదా ఇద్దరికి ఇస్తారు. ఇద్దరికి ఇస్తారు. ఎక్కువ ఎవరి మాట వింటారు? అన్నయ్య మాట వింటారు. అన్నయ్య మాట ఆయన ఏజ్‌లో ఎక్కువ ఆయన బయట మొత్తం తిరిగొచ్చిండు. లైక్ వేరే కంట్రీస్‌కి వెళ్ళొచ్చిండు. ఆయనకున్న నాలెడ్జ్ నాకు లేదు. నాదంతా ఇక్కడ లోకల్ నాలెడ్జ్ అంతా. మమ్మీ మీ ఇద్దరిలో ఎవరు ఫేవరెట్ డిష్ చేస్తారు ఒకవేళ? అన్నయ్యకే చేస్తది. అన్నయ్య చేస్తారా? నాదేముండదు. నేను ఎక్కువ ఇంట్లో తినా. బయట తినేస్తాను. ఫ్రెండ్స్‌తోనే తినేస్తా. అన్నయ్య ఫ్యామిలీతో ఎక్కువ ఉంటాడు. నేను ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్‌తో బాగుంటా. ఫ్రెండ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. పేర్లొద్దు. మళ్ళీ ఒకరి పేరు చెప్తే ఒకటి ఫీల్ అవుతారు మళ్ళీ. ఓకే. ఓకే. సో మన లవ్ స్టోరీ గురించి ఏమైనా? లవ్ స్టోరీస్ ఒకప్పుడు ఉండే. ఓకే. అది ఇట్లా అయిపోయింది. ఇంక అప్పటి నుంచి దగ్గర పోవట్లేదు మళ్ళా. ఎందుకని? ఒకటా రెండా ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. చాలా కాకపోతే ఉన్నాయి. ఒకటి సిన్సియర్‌గా. గట్టిగా. సిన్సియర్. గట్టిగా. యాహ్! ఎందుకు నవ్వుతున్నారు? సో చెప్పాలి ఆ గట్టిగా లవ్ స్టోరీ. ఏం లే అంటే రిలేషన్‌లో ఉండే. హ్మ్. ఒక 1 ½ ఇయర్ ఏమో ఉండే రిలేషన్‌లో. హ్మ్. తర్వాత వాళ్ళకి కొంచెం చిన్న గొడవ ఏదో సంథింగ్ ఏదో అయితే మాట్లాడుకోవట్లేదు. లైక్ 15 డేస్, 20 డేస్ ఒక గ్యాప్ వచ్చింది. మాట్లాడలే. ఆ గ్యాప్‌లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది వేరేని. అప్పటి నుంచి నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నమ్మకం పోయింది చెప్పాలంటే. అయ్యో! యాహ్! ఎందుకని 15 డేస్‌లోనే? మేబీ ఏమో నాకు ఇంక నేను ఆ అమ్మాయిని జడ్జ్ కూడా చేయలేను. లైక్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ చెప్పలేం. ఫోర్స్ చేసిర్రేమో. ఏమో ఆమె పోయినాక కదా నాకు మంచిగా అయింది. ఆమె పోయిన తర్వాత నాకు యూట్యూబ్ పెట్టాలని థాట్ వచ్చింది. అప్పుడు ఓకే. మొత్తం టైం ఓకే. వేస్ట్ ఆమెతోని తిరగడం అట్లా అవుతుంది. ఓకే. ఓకే. ఆవిడ వెళ్ళిపోతూ మీకు గిఫ్ట్ ఇచ్చిందంటారా? గిఫ్ట్ ఇచ్చిపోయింది. మంచి కెరీర్ ఇచ్చిపోయింది చెప్పాలంటే. మా యాహ్! తల్లే. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రేకప్‌ని కూడా కానీ నిజంగా ఇదండి బ్రేకప్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ ఉంటదంటారు. ఆ విరాట్ తెలీదు. ఈ విరాట్‌కి అలాగే ఉంది. సో యాహ్! మీ నేమ్ విరాట్. మీ బ్రదర్ నేమ్? అన్న పేరు కోటి. కోటి. వై? బాలకోటి. వై? అంటే ఇప్పుడు నాకు కూడా ఇది విరాట్ ఒరిజినల్ నేమ్ కాదు ఇది. నేను పెట్టుకున్న పేరు. మరి ఒరిజినల్ నేమ్? ఒరిజినల్ నేమ్ బాలాజీ. బాలాజీయా? బాలాజీ అని ఓకే. కాలేజ్‌లో, స్కూల్‌లో పిలుస్తారు. అరుణ్ అని ఇంట్లో పిలుస్తారు. ఆ! ఇంట్లో వాళ్ళు లైక్ రిలేటివ్స్. విరాట్ అని సోషల్ మీడియా మొత్తం. వై? ఎందుకు? చింటూ, చిన్న, బంగారు ఈ ముద్దు పేర్లంటే ఎలా నాకు ఉంటాయి నాకు గానీ విరాట్ అంటే ఇష్టం బాగా. విరాట్ కోహ్లీ కోహ్లీ అంటే యాహ్! ఇష్టమా? చాలా ఇష్టం. నేను మీకు ఇష్టమో కాదో తెలియకుండానే ఇంట్రోలో ఆ విరాట్‌తో పోల్చేశాను నేను. యాహ్! థాంక్ యూ. సో ఇలాగా అరుణ్ అని ఎవరు పెట్టారు పేరు? మమ్మీ. మమ్మీ పెట్టారు. బాలాజీ డాడీ పెట్టారు. డ్యాడీ కాదు. డ్యాడీ వాళ్ళ డ్యాడీ. రిలేటివ్స్. డాడీ అంటే వాళ్ళ ఎట్లా డాడీ. అంటే మేము ఒక టెంపుల్‌కి వెళ్తాం బాగా. ఆ టెంపుల్‌లో లైక్ ఒక అయ్యగారు ఉంటారు.
ఆ అయ్యగారి కొడుకు పేరు బాలాజీ బాల్కోటి. ఓకే, పూజారా అయ్యగారు పూజారి. అంటే? ఓకే బాలాజీ బాల్కోటి. వాళ్ళ పేర్లే నాకు మా అన్నయ్యకి పెట్టిరు. ఓకే, అట్లా అయింది. వాళ్ళ పేర్లు పెట్టారు. సో ఓకే, నేనేమనుకున్నానంటే రఘువరన్ బీటెక్ లో పార్షాలిటీ ఉంటది కదా, ఆడికేమో అట్లేం లేదు, విలన్ అట్లేం లేదు. ఏమో అరే అట్లేం లేదు, అట్లేం లేదు. నాకేమో హీరో నేమ్ అట్లేం పెట్టావు. లేదు, అట్లేం లేదు. రఘువరన్ కార్తీక్ అని ఉంటది కదా. ఎవరి నాది నేనే పెట్టుకున్నా చెప్పాలంటే. ఉమ్, యా, పెట్టుకున్నారు. ఇప్పుడు వరకు తెలీదు మీ ఆడియన్స్ కి తెలీదు. ఇప్పుడు నేను తెలిసింది. సుమన్ టీవీ యా. యా. ఎలా ప్రపోజ్ చేశారు మీ ఎవరికి? లవ్ స్టోరీకి? నేను చేయలే. చేయలే, అటు నుండి అటు నుంచి వచ్చిందా? వచ్చింది. యా. ఆహా, ఎలా? అరుణ్కి వచ్చిందా, బాలాజీకి వచ్చిందా, విరాట్కి విరాట్కి వచ్చిందా? వచ్చింది. విరాట్కి వచ్చిందా? ఆ, ఎవరు తెలియదు, ఇది అరుణ్ బాలాజీ ఎవరు తెలియదు. ఆహా, విరాట్ నాకు తెలుసు. విరాటే తెలుసు. సో ఎలాగా, ఎలా ప్రపోజ్ చేసింది? లైక్ ఏం లేదు, అమ్మాయిలు మ్యాక్సిమం ఆ లైన్ క్రాస్ చేసి రారు, అంతలా వచ్చి మళ్ళీ అదే లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. లైక్ ఫ్యామిలీ ప్రాబ్లం మేబీ. ఓకే ఓకే, అది ఓకే. Propose- రాంగ్ జడ్జ్ చేయలేము మనం. అండ్ ప్రపోజ్ ఏమో చాటింగ్ అయ్యేది కొన్ని రోజులు. ఏ అంటే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. అట్లేం లేదు, చాటింగ్ అయ్యేది. ఉమ్. లైక్ ఆ తర్వాత వాళ్ళది వేరే ఎలా దగ్గర తెలుసు హైదరాబాద్ ఫస్ట్? దగ్గర. కాలేజ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్. సో అక్కడ ఫ్రెండ్ కి దన్నం. ఫ్రెండ్కి దండం. అదే అయింది, అట్లా అయిపోయింది. ప్రపోజ్ చేశారు. అయిపోయింది. ఎడోక బాలే. ఎందుకు నేను ఎందుకు ఏడుస్తా? అయ్యో, నేను తమ్మునేళ్ళు వేసుకుందాం అనుకో. నాకు అంతే ఏడుపు రాదు. ఏడాలి. ఫోటో దిగుతా తర్వాత ఏడుస్తున్నట్టు. లేదు లేదు, ఇలాగా ఇలాగా ఆ. ఎడోక. ఓకే. ఊరుకో ఊరుకో, ఎద్దులా ఉన్నావు ఏడుస్తే. అరే అరే పెద్ద కాంప్లిమెంట్ ఇది. ఎద్దా సారీ సారీ, డైలాగ్ ఇది. ఓకే, చెప్పండి. లవ్ ప్రపోజ్ ఏం లేదు, చాటింగ్ లోనే అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ తిరిగినాం. తర్వాత సడన్ గా చెప్పేసింది నాకు ఇష్టం రా అని చెప్పేసి. అక్కడికి ఓకే 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 అయిపోయింది. ఏ తమ్నెల్స్ రాదు చూసుకోండి. రాదు, ఏడుపు రాదు అస్సలు. అది ఇప్పటిది కాదు, 2 years బ్యాక్ స్టోరీ అది. ఓకే, 2 years ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరికి లేదు, కూడా కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మ్యారేజ్ గురించి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మ్యారేజ్ వచ్చేసి మమ్మీ డాడీ ఇష్టమే. మనదేం ఒకవేళ నాకు ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ కూడా నచ్చితే తీసుకెళ్లి ఇంట్లో చెప్పి ఒప్పించి చేసుకుంటారు. అలాగే ప్రాంక్ చేసేస్తారా? ప్రాంక్ ఏమని అదే నాకు నచ్చిందని. ఫస్ట్ మీరు నిజంగా లవ్ చేసి తీసుకెళ్ళినా సరే ప్రాంక్ లేరా? చెప్తా, ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే డాడీ ప్రాంక్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఐడియా బాగుంది గురు, ప్రతి ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తున్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు కదా ఇది. చేయొచ్చు, మనం కూడా చేసి తర్వాత ప్రాంక్ అని చెప్పొచ్చు. యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూ కంటిన్యూ అవ్వచ్చు, చేయకపోతే ప్రాంక్ అనొచ్చు. కానీ కొంచెం రిస్క్ ఉంది దీంట్లో. ఎస్ నో నోట్తో చెప్తే చాలు, కానీ కొట్టినా పర్లేదు. కొట్టినా పర్లేదు. ఓకే, ఇప్పుడు వరకు కూడా మీకు మీ లైఫ్ లో టఫెస్ట్ మూమెంట్ ఏంటి? అరే జిందగీ ఆగిపోతుందేమో అన్నట్లుగా. యా, ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు మనం వెళ్తున్న రోజులు మంచిగా ఉంటది. ఒకవేళ సడన్ గా అది ఆగిపోతే ఏంటి లైక్ హ్యాక్ అవ్వడం, ఎటైనా వెళ్ళిపోతే ఏంటి సిచ్యువేషన్. ఇది ఒకటి టఫెస్ట్ డిసిషన్. ఇది ఉన్నప్పుడే మనం మన ప్లాన్ ని కరెక్ట్ గా మన ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవాలి. లైక్ బిజినెస్ పెట్టుకోవడం, ఏమన్నా చేసుకోవాలి. సడన్ గా ఆగిపోయింది అనుకోండి, ఏం చేయలేం, ఇంకా జీరో. ఓకే, బిజినెస్ స్కిల్స్ ఉన్నాయా? యా, తర్వాత 3 lakhs పెట్టేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మో, అది చదువు కట్టుంటా. ఇవన్నీ నాకు గేమ్, నాకు ఇంట్రెస్ట్. ఇవి ఛాలెంజ్ తీసుకుంటా. ఇప్పుడు నాకు యూట్యూబ్ కూడా ఏంటంటే ఛాలెంజ్ లా తీసుకున్నా. వీళ్ళందరూ చేస్తారు, మనం చేయలేమా అని చెప్పేసి. ఓకే ఓకే. సో మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? క్రికెట్ ఆడడం కూడా ఇష్టమేనా? ఆడతా, ఓకే. ఆడతా. మాకు చూడడం ఇష్టం, అందుకని ఆడుతూ ఉంటారా? ఓకే, మన లైఫ్ లో చిచోరే లైఫ్ అనేది ఎప్పటికైనా ఉంటది. మీరు మరీ చిచోరేలా ఉన్నారు కాబట్టి, అంటే ప్రాంక్స్ లో ఇక్కడ డీసెంట్. మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగరు, మిమ్మల్ని చూసి వీడియోస్ చూసి మాత్రమే అడుగుతారు. ఓకేనా? అగ్రీ? ఓకే, మీ కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే ర్యాగ్ చేశారా? మీరు ఎవరినైనా ర్యాగ్ చేశారా? ర్యాగింగ్ అలాంటివి ఏముండదు. అదంతా ఇట్లా బీటెక్ అది కాదు నాది. ఓకే, లైక్ మాది మొత్తం బిజినెస్ సైడ్ మాది. లైక్ మా అన్నది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్, నాది మొత్తం బిజినెస్ సైడ్. సో ఇక్కడ అసలు ఎటువంటి ర్యాగింగ్స్ ఉండవు, ఏముండవు. చాలా నీట్గా ఉంటది, చాలా పద్ధతిగా ఉంటది. మరి ఈ యొక్క నేచర్ ఎలా వచ్చింది? ఈ చిచోరో నేచర్ అలాగా ఇది బై బర్త్ మా డాడీ రక్తం నాకు వచ్చింది. ఓహో, డాడీ ఎలాంటివి చేస్తూ ఉంటారు? డాడీ ఇంకా నాకంటే డేంజర్. ఓ, వాళ్ళ ఆఫీస్ లో ఆంటీలను గెలుపుతాడంట, నాకు తెలియదు. వాళ్ళ ఆంటీలు నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో, మీకు కార్డు చూపిస్తాను. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పెడతారు. వాళ్ళ మీద ప్రాంక్స్ ఇంకోటి చేస్తారా? ఏంటంటే మా డాడీ వాళ్ళ ఆఫీస్ లో మొత్తంలో ఒక్కడే అబ్బాయి, ఓకే, మొత్తం అమ్మాయిలే, మొత్తం అందరూ లేడీసే. ఆంటీలే. ఈయన ఒక్క ఆయన అక్కడ మొత్తం రసక్ రాజా మా డాడీ.
అమ్మో డాడీ గురించి చూడు ఎంతలా ఇప్పుడు చేస్తున్నా ఇది చూస్తాడు తర్వాత తీసుకుంటాడు నన్ను. తమ్నేల్లో పెడతారు చూడండి ఇది మా డాడీ Yeah. ఆంటీల్ని. నిజం ఇది. మంచి ప్లే బాయ్ మా డాడీ. నిజంగా. సో మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. డాడీ ఎక్కువ ఇష్టం అనుకుంటున్నాను నేను. లేదు ఇద్దరు ఇష్టం. అంటే డాడీ అంటే మీకు బయట కనిపిస్తుంది. లైక్ మమ్మీ ఆఫ్ ఉంటది. ఆఫ్ కెమెరా ఉంటది మొత్తం. ఓకే. మీ ఫ్యామిలీలో బెస్ట్ కమెడియన్ ఎవరు? డాడీ. డాడీ. Doubt బెస్ట్ లేదు. డాన్సర్ ఎవరు? డాన్సర్ ఓకే నేను. ఓకే. పర్లేదు. బెస్ట్ చెప్పాలంటే. యాక్టర్? డాడీయే. అన్ని డాడీ. యానిమల్ మూవీ. ఇప్పుడు డాడీకి వెళ్ళేదని చెప్పిన అనుకోండి నేను లైక్ ఇంకో ఇది నీ క్యారెక్టర్ ఇట్లా చేయాలంటే దానికి 100 times గట్టి చేస్తాడు. ఇంకా నువ్వు ఒకటేసారి తిట్టినట్టు ఆయన 100 సార్లు తిడతాడు. దొరికిన ఛాన్స్ తిడుతూనే ఉంటాడు ఆయన. కొన్ని ప్రాంక్స్ లో మమ్మీ బాగా తీసుకున్నారు కదా. యా మీ- మీ- రివెంజ్ బాగా తీసుకుంటాడు. రివెంజ్ అసలే మీ డాడీని యా కొట్టేస్తున్నారు. గలీజ్ కొట్టేసారు మా అమ్మ కూడా యాక్టింగ్ అని చెప్పేసి. ఆ, యా. అసలే మరి తర్వాత సీరియస్ అవుతాయా ఇవన్నీ? లే ఒక్కసారి కూడా అవ్వలేదా? తర్వాత చూసి నవ్వుకుంటారు. ఉమ్. టీవీలో వస్తుంది కదా మనం అప్లోడ్ చేసిన తర్వాత చూసి నవ్వుకుంటారు వాళ్ళు. చాలా నవ్వుకుంటారు. మీ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఎందుకు ఫ్యామిలీ అంతా ఇలాగా? రిలేటివ్స్ లో కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. ఓకే. లైక్ మా ముందు అరే సూపర్ మంచి చేస్తారు మంచిగా ఉంటారు అని వెనక సైడ్ వెళ్ళి అవసరమా వీళ్ళకి గలీజ్గా ఎందుకు యూట్యూబ్ లో పెడుతుండ్రు అట్లా వచ్చింది టాక్. ఓకే. ఎవరైనా ఏమనుకోని మనం పట్టించుకుంటే మనం ఎదగలేము. ఆ, మీరు ఓకే మీరు ఆ. పట్టించుకోకపోతే ఫ్యామిలీ అలాగా డాడీ వల్ల డాడీ మమ్మీ. అసలు పట్టించుకోడు. నాకంటే ఎక్కువ పట్టించుకోడు ఆయన. మీరు ఎంత తిట్టినా తిట్టుకోండి నా పని నేను చేస్తూనే ఉంటా అంటాడు డాడీ. ఓ మమ్మీ సూపర్. కొంచెం భయపడుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంద కోయో గురించి చెప్పిన అలాంటి వీడియోస్ చేద్దామంటే మమ్మీ ఉండి అవసరమా ఏమని అనుకుంటారు అనేసి మమ్మీ భయపడుతుంటది. బట్ డాడీ అసలు భయపడరు. సో వర్స్ట్ కామెంట్ ఏంటి మీ లైఫ్ లో? వర్స్ట్ కామెంట్ చాలా హట్ అయిన కామెంట్ ఏదైనా? లైక్ బయటనా లేకపోతే కామెంట్స్ ఎక్కడైనా ఎక్కడైనా కామెంట్స్ లో అయినా బయట అయినా ఎక్కడైనా? లైక్ మా స్కూల్ ఫ్రెండ్స్ ఉమ్, రిలేటివ్స్ చాలా మంది అంటారు ఉమ్, అది ఏంది గలీజ్ గా అవసరమా ఈ వీడియోస్ అంటారు. హట్టింగ్ అనిపిస్తుంది బట్ ఉమ్. మనం వినోదిలేయాలి అంతే అనిపిస్తుంది. బెస్ట్ కాంప్లిమెంట్? క్రేజీ ఫ్యామిలీ ఎక్కడ చూడలే చాలా మంచిగా ఉంటారు మీరు. మాకు కూడా ఇట్లా మా పేరెంట్స్ తో ఉంటే బాగుంది. అంటే బాగుంది. చాలా మంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి భయపడతారు. లైక్ డాడీకి మమ్మీకి ఆ. భయపడతా ఉంటారు. వాళ్ళు చాలా మంది నేను విన్నా లైక్ మీ డాడీతో ఎట్లుంటావు నాకు అట్లా మా డాడీతో ఉండాలని ఉంది. నువ్వు లక్కీ బ్రో నువ్వు అదృష్టవంతుడివి లైక్ అట్లా అట్లా వచ్చినాయి పాజిటివ్. ఓకే ఓకే. కొన్ని ఇంటర్వ్యూస్ లో విన్నాను అదే మీ జర్నీ గురించి ఏదో చాలా లో స్టేజ్ నుంచి వచ్చారు జామకాయలు అమ్మి అవును. అని చెప్పి. ఆ జర్నీ ఏంటి? లైక్ ఏంటంటే మేము మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్ లో ఉమ్, అప్పుడు మేము జీరో టోటల్ జీరో ఉమ్, అసలు అన్నయ్య బుట్లే నేను బుట్లే ఇంకొకరు బుట్లే వాళ్ళకి మ్యారేజ్ అయింది. అయినప్పుడు వీళ్ళు విలేజ్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండకు వచ్చి అక్కడ సెటిల్ అవుదామని చెప్పి వస్తే అక్కడ స్టార్టింగ్ మమ్మీ జామకాయలు అమ్మేది కొబ్బరికాయ కొట్టేది లైక్ గోలీ సోడా ఆ, అది ఓకే, అమ్మేది. ఓకే. డాడీకి రే చీకటి ఉంది ఉమ్, లైక్ నైట్ కనిపించదు చక్కగా. అయినా కూడా ఆయన వెళ్ళి నైట్ ఫంక్షన్ హాల్స్ లో వాచ్మెన్ జాబ్ చేసేటోడు నైట్ ఉమ్. టైం. గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా? అప్పుడు లేదు అప్పుడు రాలే ఇంకా. రాలేదా? ఓకే. అయితే అట్లా జాబ్ అట్లా స్ట్రగుల్ అయిన తర్వాత ఒక మేడం ఎవరో ఫంక్షన్ హాల్కి వస్తే అక్కడ మా కొంచెం పరిచయం అయ్యి నువ్వు రా శంకర్ ఇట్లా అదే అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ జాబ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో కలిసి వచ్చిందని అంటారు. లక్కీ చామ్. అట్లా అంటారు. అందుకే 3 lakhs పోయినాయి అనలేదు. లే అది పోయినాయి. అది పోయినందుకు ఇప్పుడు బాగున్నా నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఇంకా సివిల్స్ లోనే ఉన్నారు ఇప్పటికీ. ట్రై చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నారు. బట్ నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మంచి చూసుకుంటున్నాం. సో మీరు దానికి ఇప్పుడు డబుల్ ఇన్కమ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఎంత? ఫిగర్ ముద్దు లైక్ ఓకే వెల్ సెటిల్డ్ ఇప్పుడు. వెల్ సెటిల్. పర్లేదు. ఓకే వాల్ సెటిల్ నుంచి వెల్ సెటిల్ తీసుకొచ్చాను నేను. బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయింది. అరేంజ్డ్ ఆర్ లవ్? అరేంజ్డ్. మీరు అరేంజ్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏమో ఫ్యూచర్ చెప్పలేము. మ్మ్. ఏమో చెప్పలేము. ఆమె రావచ్చేమో. వచ్చేమో ఒప్పుకోవచ్చేమో మా ఇంట్లో. మీ ఇంట్లో ఒప్పుకుంటారులేండి. మీరు ఒప్పుకుంటే చాలు వాళ్ళకి. సో అర్థం కాలే. మీరు ఒప్పుకోవడం అంటే లవ్ అయినా అరేంజ్ అయినా ఆ అమ్మాయి మీకు నచ్చితే సరిపోతుంది. నాకు నచ్చి ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చి అప్పుడు పెళ్ళి అవుతుంది. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే మీరు మీకు నచ్చాక నచ్చేలా చేసుకుంటా కదా చేసుకుంటా. చేసుకుంటారు కదా, వదిలేరు కదా. అందుకే మీకు ఒక్కరికి సరిపోద్ది అన్నాను కదా. సో క్వాలిటీస్ యూ వాంట్ క్వాలిటీస్. అమ్మాయి ఇంకా అబ్బాయిని చేసుకున్నట్ట అమ్మాయి. అమ్మాయి కదా. ఎట్లున్నా పర్లేదు నేను మార్చేసుకుంటా అమ్మాయిని. ఓకే మార్చేసుకుంటానంటారు. ఎట్లా ఆ అమ్మాయిని ఎందుకు మార్చుకోవాలి?
ఆ అమ్మాయి అప్పటి నాకు వరకు ఉన్నది నచ్చింది కదా. అనుకోండి, ఉమ్, లైక్ ఆమె గురించి ఎవడన్నా వచ్చి ఆమె గురించి అరే అమ్మ ఎట్లా ఇట్లా ఇట్లా అట్లా అంటే నేను వినను ఫస్ట్, అంటే ఉమ్, నమ్మను. ఉమ్, నేను చూస్తే నమ్ముతా, ఏదైనా ఇప్పుడు ఇక్కడ లైఫ్ లో ఎక్కడైనా నేను చూస్తే నమ్ముతా. ఓకే. అదే వచ్చి నాకు ఇంకో ఇట్లా అని చెప్తే ఓకే ఉండని ఫైన్, నాకు నచ్చాలి మెయిన్. మీకు నచ్చాలి, నచ్చితే సరిపోద్దులేండి, మార్చక్కర్లేదు. మార్చుకోవాలి నచ్చుకోవాలా? కొన్ని కొన్ని. కొనుక్కొని ఎట్లా అలా ఎలా? మీకు ఆల్రెడీ నచ్చుతుంది కదా. నచ్చలే ఇంకా నచ్చుతుందేమో ఫ్యూచర్ లో. నచ్చుతుంది. ఓకే ఓకే, Yeah. వదిలేద్దాం. సో మన టాటూస్ గురించి చెప్పండి. టాటూస్ ఏం లే ఇష్టం నాకు. అవి ఏంటి దాని మీనింగ్? లైక్ ఇది ఏంటంటే డైరెక్షన్స్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. నేను సేమ్ అనుకున్నా, నా రఫ్ బుక్ లో ఉండాల్సినవి ఇక్కడ ఉన్నాయండి. ఓకే డైరెక్షన్స్ ఇవి. ఓకే నాకేంటంటే బేసికల్గా తిరగడం బాగా ఇష్టం. ఓకే, తిరగలలాగా ఎలాగలాగా. అట్లా కాదు, ప్రపంచం మొత్తం. Yeah, అట్లా ఇష్టం. దానికోసం అని చెప్పి పెట్టుకున్నా. ఓకే, ఇంకా ఇటువైపు ఏమి? ఇది పవర్ పవర్ అని చెప్పేసి. ఇట్లా చూపించండి దీనికి. ఇది ఏం పవర్ అది? పవర్ జనరేట్ చేయడం అని చెప్పి. పవర్ జనరేషన్. సివిల్ అంతా ఇక్కడే చదివేసుకున్నారు, అదంతా సివిల్ నాలెడ్జేనా? యా. యా. అసలు నాకు అర్థం కావట్లేదు అది ఎలా అంటే కనుక. ఇప్పుడు ఇది ఒక మనిషి, ఇక్కడ అది ఒక మనిషి బొమ్మ. ఇక్కడ నుంచి వాడికి ఏదైనా కావాలి కోరిక, అవన్నీ కూడా కొంచెం ఏంజల్ ఉన్నట్లుగా. ఏంజల్ కాదు, నాకు ఏదైనా కావాలనుకుంటే వాడు గట్టిగా ఫోకస్ పెడతాడు, అప్పుడు వాడికి ఇట్లా రెక్కలు వస్తాయి ఫోకస్ పెట్టినప్పుడు. అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మంట వస్తుంది, ఆ మంట గుండ్రం అవుతుంది, ఆ గుండ్రం మన బ్రెయిన్ లోకి వస్తుంది. అంటే నువ్వు ఏదైనా వర్క్ అనుకుంటే సాధించాలి అని చెప్పుకున్నా. అనవసరంగా పొద్దున్న లేచి వర్క్లన్నీ చేస్తున్నా అంటే ఒకటి వేయించుకుంటే సరిపోతుంది. లోగా ఫీల్ అయితే చూసుకోవడానికి అంతే. ఓకే ఓకే, సూపర్. మీకు ఏం చేసినా దానికి ఒక రీజన్స్ ఉంటాయి. ఉంటాయి పక్క. రీజన్ లేకుండా ఏమైనా చేశారా లైఫ్ లో? చేసి ఉంటా, గుర్తులేదు. గుర్తులేదు. సివిల్స్ ఎందుకు జాయిన్ అనేది తెలియదు. ఓకే, ఆల్రెడీ చెప్పేశారు కదా. ఇది నేను చేయడం వల్ల, దీన్ని స్టార్ట్ చేయడం వల్ల నా లైఫ్కి నేనే ఒక మంచి బేస్ వేసుకున్నాను అనడానికి రీజన్, దానికి ఏం చెప్తారు? అలాంటి మూమెంట్. యూట్యూబ్ కాకుండా యూట్యూబే నా లైఫ్ మంచి ట్రాక్ లో వచ్చిందంటే యూట్యూబ్ వల్లే. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఓకే, కానీ అది యాంగిల్ ఎలా పెట్టాలి, యాక్టింగ్ అవన్నీ కూడా ఎలా నేర్చుకున్నారు? ఇవి నాకు అసలు జీరో నాలెడ్జ్. అదే టిక్ టాక్ తర్వాత నాకు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు. అయితే మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉండే, ఆమె త్రూ నేను వినయ్ కుయ్య, మీకు తెలిసి ఉంటది, వినయ్ కుయ్య గోపాల్, తెలుసు. వీళ్ళ కాడికి వెళ్ళిన. డేర్ స్టార్ అన్న వాళ్ళు ఉండి కూర్చోబెట్టి అరే ఇంకో ఇది 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 అని చెప్పి వాళ్ళు నాకు నేర్పించారు మొత్తం. వాళ్ళతో నేను ఆల్మోస్ట్ ఒక 8 months 9 months జర్నీ చేసిన వాళ్ళతో. అక్కడ మొత్తం నేర్చేసుకున్నా. వాళ్ళతో చేస్తూ ఉండేవారా వీడియోస్ అవన్నీ? అంటే వాళ్ళతో చేయలే, నాకు సపరేట్ ఛానల్ ఉండే, వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు. గైడ్ చేశారు, ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి అది పెట్టాలని చెప్పేసి. ఎందుకు హెల్ప్ అడిగితే చేస్తారా వాళ్ళు? అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా న్యూ కమర్ ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. ఏం తీసుకోరు, అమౌంట్ తీసుకోరు. మీరు ఇంకా ఒకళ్ళు ఎవరైనా సరే టాలెంట్ ఉంది అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? నేను చేస్తా, బరాబర్ చేస్తా. ఎంతమంది చేశారు ఇప్పటికి? ఇప్పటికి కూడా చేయలేదు, నాకు అక్కడికి ఎవరు రాలేదు. టాలెంట్ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు? అసలు ఎవరు రాలేదా? విరాట్ గారు ఇచ్చారు ఒక మంచి ఆపర్చునిటీ, ఇన్స్టాలో చేయండి. నాలాగే ఒక 4 5 6 7 8 months తర్వాత రిప్లై ఇస్తారు. నాలా సిన్సియర్ గా రిక్వెస్ట్ చేయండి. అట్లేం లేదు, నిజంగా నాకు జెన్యూన్ అనిపిస్తే నేను పక్క సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ లోనే ఆల్మోస్ట్ 4-5 members కొంత ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళందరికి వాళ్ళకి తెలుసు కూడా, లైక్ నవీన్ అనేటోడు, జహీర్ అనే అబ్బాయి, పావని, వీళ్ళందరూ యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్. యూట్యూబ్ స్టార్ట్ చేశారు. సో కమింగ్ టు యువర్ మర్దల్ పాప, ఏంటి మీకు మీ మరదలకు ఉన్న రిలేషన్? మరదల్ అంతే, మరదలేనా? రిలేషన్ మరదలే అంటే ఫ్రెండ్లీ మరదలా, లేకపోతే అదేమన్నా మ్యారేజ్ వరకు వెళ్ళే? మ్యారేజ్ వరకు ఏం వెళ్ళదు, లైక్ చిన్నపిల్ల. లైక్ ఇప్పుడు ఆ పిల్లకి ఎంత మహా అంటే 17 years అంతే. ఓకే, చాలా చిన్నపిల్ల, ఇంకేం తెలియదు. అప్పుడే మ్యారేజ్ అవన్నీ అనేసి గలీజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ పిల్ల జస్ట్ ఫ్రెండ్ లాగా మేము వీడియోస్ చేస్తూ ఉంటాం అంతే. ఏమి ఫీల్ అవరా అంటే లైక్ ఈ వీటన్నిటికి ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా, రూమ్కి తీసుకువెళ్తాను అని ఆ అమ్మాయి మీద? అట్లేముండదు. మళ్ళీ ప్రపోజల్స్, ప్రాంక్ వీడియోస్ వరకే అవి, జస్ట్ వీడియోస్. మేమిద్దరం ప్లాన్ చేసుకొని మా ఇంట్లో నేర్పిస్తాం. ఎలా ఉంటది మీ యొక్క కాంబినేషన్? అంటే బాగుంటుంది. టామ్ అండ్ జెర్రీ ఇంట్లో కూడా అలాగే కొట్టుకుంటూ ఉంటారు. బాగా కొడుతూ ఉంటాం.
ఎక్కడ ఏమి ఫీలింగ్స్ రాలే ఇద్దరికి, అటువైపు నుంచి ఇటువైపు ఏం నుంచి? ఫీలింగ్స్ లవ్ love type. లేదా? చిన్న పిల్ల ఇంతవరకు అయితే నాకు ఆ మైండ్ సెట్ లేదు. ఫస్ట్ ఆ పిల్ల ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటది. నాకు అదే పడిపోయింది మైండ్ లో. ఓకే, నేనేమనుకున్నానంటే మీ మదర్ కి ఫాదర్ కి ఫాదర్ ఎలాగైతే చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది కాదు, చిన్నప్పుడే అనేసుకున్నారంట కదా, మీ అమ్మాయి మాకు, మా అబ్బాయి మీకు అని. అవును అలాగా అనేసుకున్నారు. అంటే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అనేసుకున్నారు. బట్ ఈ అమ్మాయి ఏంటంటే అన్నయ్య 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 ఆ టోన్తో పిలుస్తాను నన్ను. ఓకే, సో దానికోసం నాకు ఆ ఫీల్ రావట్లేదు. ఫస్ట్ నాకు 24 24 24 17 24 కాదా? అవ్వదు అవదా? అవద్దు. నో ప్రాబ్లం. ఇంత చిన్న ఏజ్ లోనే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది ఎవరికి మీకే? ఉందా మెచ్యూరిటీ? నాకు ఉందా? నాకు తెలియదు. ఉంది ఉంది, చూస్తున్నాగా బయట జనాలని. అంటే మెచ్యూరిటీ వచ్చింది కాబట్టే కదా ఇంతలాగా హ్యాండిల్ చేస్తున్నారు కెరియర్ని, పర్సనల్ లైఫ్ని. లేదు అట్లేం లేదు. నేను బయట బాగా తిరుగుతా బయట నేను. అప్పుడు నాకు జనాలతో తిరిగి ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అండ్ ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి, ఇవన్నీ బాగా నేర్చుకున్నాను. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? చౌటుపల్, నల్గొండ. ఓకే ఐడియా ఉంది నల్గొండ? ఓకే, నల్గొండ పక్కన ఒక చిన్న విలేజ్ నాయనపురం అని చెప్పేసి. ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ వస్తే మీ మమ్మీ ఏమన్నా తీసుకొస్తే మాకు అందరికి నచ్చింది అంటే మీరు ఫస్ట్ చెక్ చేసే క్వాలిటీ అంటే? కొన్ని రోజులు స్పెండ్ చేస్తాను. అరుణ్ ఈ అమ్మాయి మాకు అందరికి నచ్చిందిరా, నువ్వు మ్యారేజ్ చేసుకోరండి. ఆగు మమ్మీ, అమ్మాయితో కొన్ని రోజులు తిరగా. అంతే, యా పర్ఫెక్ట్. అంతే, కొన్ని రోజులు తిరిగిన తర్వాత చెప్తా అంట. నేను కొంచెం కలుస్తాను అలా ఏం కాదు, తిరుగుతానంటే ఊరుకుంటారా? ఊరుకోవాల్సిందే. నేను పెళ్లి చేసుకుంటున్నా, నాకు ఆమె గురించి తెలియాలి కదా. ఫ్రెండ్ లాగా లైక్ మూవీస్ కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, అప్పుడు దాని గురించి తెలుస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకుంటాం. అండ్ ఆల్మోస్ట్ నేనైతే నేను తీసుకెళ్తా అమ్మాయిని, నాకు తెలిసి ఇంటికి. మమ్మీ వాళ్ళు తీసుకురారు. ఈ ప్లానింగ్ ఉంది. మీరు రిలాక్స్ అయిపోండి. ఎవరు? మమ్మీ వాళ్ళు. చెప్పండి. డియర్ పేరెంట్స్, ప్లీజ్ రిలాక్స్. ఇక్కడ చాలా ప్లానింగ్స్ ఉన్నాయి కాబట్టి తొందర పడకండి. అంతేనా? అంతే. ఓకే, మీ 3 lakhs మాత్రం ఏమి అయిపోయింది టాపిక్ క్లోజ్. అది చాలా లో మూమెంట్ కదా మీకు అస్సలు ఇష్టం లేని ఒక బర్త్డేని ఇస్తున్నట్టు. నా ఇష్టంతోనే పోయినా నేను. ఓకే, ఇలాంటిది కూడా ఉంది అంటే అప్పట్లో ఎలా కూడా అనిపించేవా? నాకు ఎందుకు అనిపించింది అంటే నాకు సివిల్స్ అవ్వాలని చెప్పి దీనికి ఒక రీజన్ ఉంది. మేము ఒక దగ్గర మ్యారేజ్కి వెళ్ళాం మా విలేజ్ లో. అక్కడికి లైక్ పోలీసులు, లైక్ సర్పంచ్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా కార్లో వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళంతా వచ్చారు. వీళ్ళు ఎందుకు వస్తారు, మనం కూడా పెద్ద చదివితే మనకు కూడా ఇట్లా రావచ్చు, రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడే సివిల్స్ ఈ రోజు చూసినా రేపు జాయిన్ అయిపోయినా. ఓకే, ఆర్మీకి వెళ్ళలేదు. రానివారు చైనా వాళ్ళ కొట్టుకుంటుంటే నేను టిక్ టాక్ చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి వారికి వచ్చారు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ ఉంటారా? అక్కడికి అసలే రాని ఫస్ట్ కొడతాను. మన ఇన్కమ్ అయితే చెప్పరా? అస్సలు చెప్పరా? అప్రాక్సిమేట్లీ గడుస్తుంది, ఇల్లు మంచిగా నడుస్తుంది. ఒక iPhone 13 Pro Max కొనొచ్చు. కొనలేము, ఈఎంఐ అయితే కొనగలుగుతాం. నెక్స్ట్ కార్ గిఫ్ట్ ఇవ్వచ్చు ఫాదర్ కి. కార్ గిఫ్ట్? కార్ కొన్నారు స్పాట్ లో? నో, అది మరి ఇన్కమ్ అంతా కూడా మీరు ఈఎంఐ. అది కూడా నేను ఏం కొన్నా ఈఎంఐ తోనే కొంటా. ఈఎంఐ? ఓకే ఓకే ఓకే. సో మీ లైఫ్ లో హైయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే? హ్యాపీ మూమెంట్. కార్ కొన్నా రీసెంట్ గా. మా మమ్మీ డాడీకి ఒక గిఫ్ట్. నా ఇంత చిన్న ఏజ్ లోనే లైక్ మా ఇంట్లో కార్ లేకుండా ఉండే, సెకండ్ హ్యాండ్ కార్ ఉండే. అది ఎక్కడికి పోయినా ఊకే ఆగిపోతుంది రోడ్ మీద, ఊకే ఆగిపోతుంది. దిగి మా మమ్మీని ఎడుతుంది, మా డాడీని ఎడతారు, నేను కూర్చొని స్టీరింగ్ నడుతుంది. అలాంటి స్టేజ్ నుంచి నేను వాళ్ళకి కొత్త కార్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన. ఆపినా ఆగకుండా ఆగదు ఇంకా అక్కడ ఉంటుంది. చాలా హ్యాపీ మూమెంట్ ఫ్యామిలీలో. మీ ఇన్కమ్ నుంచి అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? గోల్డ్ ఇచ్చారు. డాడీకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కార్. తర్వాత మరి iPhone Pro Max? నేను కొనుక్కున్నా. ఓకే, బ్రదర్ కి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? అన్నకి ఇంకా ఏమి ఇవ్వలే. ఏమి ఇస్తారు ఒకవేళ ఇస్తే? సర్ప్రైజ్. ల్యాండ్ అనుకుంటున్నా నేను. ల్యాండా? లైక్ అన్నకి పాప ఉంది కదా ఆద్య, ఆ పిల్ల పేరు మీద. లైక్ సో మీరు బాగా లో అయిపోయినప్పుడు వెంటనే ఎవరికి కాల్ చేస్తారు? డాడీ మమ్మీతో టైం స్పెండ్ చేస్తాను నేను బాగా. అమ్మకి నాన్నకి చెప్పకూడని విషయాలు ఏమన్నా ఉంటే ఒక్కటి? అట్లేముండవు, ప్రతి చెప్పేస్తా. లైక్ నాకేమన్నా అమ్మాయి నచ్చిందంటే చెప్పేస్తా. ఇప్పుడు ఏమన్నా అమ్మాయి బయటికి రమ్మంటుందని చెప్పేస్తా, చెప్పిపోతా. లైక్ ఇంకో అమ్మాయి పిలుస్తుంది, అమ్మగాడి పోయేస్తా. సో మీ
ఏమంటారు ప్రోగ్రెస్ కార్డ్ మీద, మీ ప్రోగ్రెస్ కార్డ్ మీద మీకే సైన్ చేసుకున్న డేస్ ఉన్నాయా? చాలాసార్లు చేసుకున్నారు. ఆ చాలాసార్లు చేసుకున్న తర్వాత కూడా సివిల్కి వెళ్దాం అనుకున్నారు. గట్స్ అట్లుంటాయి. పోయిన తర్వాత అర్థమైంది నాకు, ఓకే ఇది మన 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 జాతి, అది మనది వేరే అనిపించింది. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అల్లు అర్జున్. ఫేవరెట్ మూవీ? ఇదే మన హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. ఇంకా పుష్ప చెప్తారు అనుకున్నా, ఇద్దరు కాంబినేషన్ అదే కదా. హ్యాపీ డేస్ చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎక్కడి నుంచి అన్న ఛాన్సెస్ వచ్చినాయా మీకు? ఇలాగా కంటెంట్ బాగా క్రియేట్ చేస్తారు అంటే లైక్ ఎట్లా అంటే ఆడిషన్స్ కి వెళ్ళేవాడిని బాగా నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ రేపు రా ఎల్లుండి రా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేటోళ్ళు కాదు. లైట్ అని చెప్పి నేను పోలే ఎక్కడికి. నాకు ఇంతవరకు ఏమైనా ఛాన్స్ వచ్చినా నేను పోను. మరి వెబ్ సిరీస్ చేస్తాం. సైడ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారు? చేయను. చేస్తారు. సో మీ డ్రీమ్ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టాలి. ఎట్లా గుర్తుపట్టాలి? ఎట్లా అంటే హీరో లాగా, లేకపోతే అట్లా కాదు, అరే అన్న ఎక్కడ నువ్వు చూసినా లేకపోతే ఏదో ఒక విధంగా గుర్తుపట్టాలి. లైక్ మిమ్మల్ని ఎక్కడ చూసానండి, చూసాను, మీ డాడీ అనుకుంటా మిమ్మల్ని చదువుబాత్ ఇలా గుర్తుపడితే ఓకేనా? ఓకే, నాకు ఎట్లా పర్లేదు, గుర్తుపట్టాలి. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తే మనం అక్కడ ఒక 10 కళ్ళు మనం చూడాలి. నెక్స్ట్ మనం ప్లానింగ్స్ ఏంటి? మీ ప్లాన్స్, మన ప్లానింగ్స్ అంటే లైక్ కెరియర్ అయినా సరే, వాట్ ఎవర్. బిజినెస్ అన్నారు కదా, ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు? క్లోతింగా? ఓకేనా? ఓకే. అంటే కొంతమంది క్లోతింగ్ ఇనిషియల్గా పెట్టకూడదు అంటారు. అంటే నాకు ఫ్యాషన్ సైడ్ కొంచెం నాలెడ్జ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని, అంటే నాకున్న కొంచెం పాపులారిటీతో సోషల్ మీడియాలో చేసుకోవచ్చు అని బిజినెస్ కొంచెం ఐడియా ఉంది. ఓకే. మీరు బాగా తన్నులు తిన్నా చిన్నప్పుడు, బాగా మీ డాడీతో బాగా తన్నులు తిన్న విషయం ఏదైనా? చిన్నప్పుడా రోజు కొట్టేటోడు. అంటే లైక్ నీ స్కూల్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయేటోడిని, పోలీస్ కార్డు మీద సంతకం పెడితే దొరికేటోడిని. నేను లైక్ ఎట్లా అంటే నా 7th క్లాస్ 5th క్లాస్ నాకు తెలియకుండా నేను వైట్ వాటర్ కళ్ళు దాగి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేడం కాడికి వెళ్ళి ఉఫ్ అని ఊదిన అంట. అప్పుడు మేడం నన్ను కొట్టి మా డాడీని పిలిచి మొత్తం రచ్చరచ్చ అయింది. చాలా చాలా గలీజ్ పని చేసిన చిన్నప్పుడు. మేడం దగ్గరికి తెలియదు. కలిసి ఏమన్నా సిట్టింగ్, ఫాదర్, బ్రదర్, మదర్ కాదు, నేను అన్నయ్య మా డాడీ, కన్ఫ్యూజ్ చేయకండి. సూపర్. మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రాంక్ చేసేసి దాని గురించి రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా? యాక్సిడెంట్ గురించి ఒకసారి ప్రాంక్ చేసిన నేను. లైక్ ఎట్లా అంటే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను వెళ్ళిన, అప్పుడు మమ్మీ వాళ్ళు బాగా ఎడ్ చేసిరు. దాని నెక్స్ట్ డే నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మమ్మీ అంటది, నువ్వు ఏదైనా చేస్తే ఆలోచించి చెయ్యి, నువ్వు ఏదైనా చేస్తే నిజంగా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికీ బాధపడుతుంది మమ్మీ. ఎలా అయింది యాక్సిడెంట్? ఎలా అయింది? నార్మల్గా మేము ఇట్లానే ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళి వెళ్తుంటే నేను ఆల్రెడీ 100 స్పీడ్లో ఉండే డ్యూక్ మీద KTM. కుక్కడ్ వచ్చింది సడన్గా, దాన్ని తప్పిద్దామని చెప్పి నేను కింద పడిపోయినా. సో మీరు ప్రాంక్స్ చేస్తున్నాయన్నీ మ్యాక్సిమం అవి రీల్ అయిపోతున్నాయి అంట. ఒక అబ్బాయిని ఇచ్చి అమ్మాయి వేషం వేయించి మ్యారేజ్ చేశారు కదా, అది రియల్ అబ్బాయి కాదు అతను, లైక్ ట్రాన్స్ అబ్బాయి. నిజంగా ట్రాన్స్. కింద కామెంట్స్లో చూశాను, ఇలాగ అబ్బాయికి ఒకవేళ వేషం వేస్తే చెప్పండి ట్రాన్స్జెండర్ అని చెప్పకుండా. అది ట్రాన్స్జెండర్ నేను అనుకోలేదు. ఓకే, ఎలా ఒప్పుకున్నారు ఆయన? లైక్ ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉంటాడు. ఆ అన్నయ్య అన్న అనుకుంటూ మాట్లాడుతాడు. నాకు ఇంట్రెస్ట్ ఉందన్న, వీడియో చేద్దామన్నా అంటే సరే రారా అని చెప్పేసి చేసేసినాం. అంటే ఆయనకు కూడా నో ప్రాబ్లం అనమాట. మేము ఎవరికి ఫోర్స్ చేయం, మేము లైక్ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకుంటాను. ఆ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు? ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఇచ్చారా? అన్న ఇంకో నీట్లో వస్తా డాడీ తో అట్లా చేద్దామన్నా. సో మిమ్మల్ని చాలా మంది వేసుకుంటారు. కామెంట్స్ చూడను. చూస్తే కొంచెం లో అయిపోతాం. చూడండి, లైక్ మన వర్క్ మనం చేసుకొని అప్లోడ్ చేసుకొని వదిలేస్తాం. సూపర్. నేను నా కామెంట్స్ అంటే మన ఇంటర్వ్యూస్ చూడను, మీవి చూస్తాను. పక్కనది కావాలి, వాళ్ళ ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి మేము అడగాలి కదా. మీరు కామెంట్స్ ఎందుకు చూడరు? చాలా మంది హలో విరాట్ ఐ లవ్ యూ, హలో విరాట్ ఐ లవ్ యూ పెట్టే వాళ్ళవి నేను ఎక్కువ చూడను. నాకు ఎక్కువ వీడియోస్ నిజంగా జెన్యూన్ నచ్చితే నాకు ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేస్తారు, అక్కడ నేను రెస్పాండ్ అవుతాను. మీరైతే కనుక అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా మనీ విషయంలో మోసపోయిన రోజులు ఉన్నాయా? అరే విషయంలో ఏం కాలేదు ఇంతవరకు. అంటే కొంతమంది మనీ విషయంలో కొంచెం చీట్ చేస్తూ ఉంటారు. అలాంటివి నేను అమౌంట్ దగ్గర చాలా జాగ్రత్త ఉంటాను. లైక్ అంత ఈజీగా ఇవ్వను, ఎందుకంటే మేము చూసినాం స్ట్రగుల్. అంత ఈజీగా ఎవరికి ఇవ్వను నేను. ఏదైనా ప్రాబ్లం ఉందంటే లైక్ ఏదైనా ఎప్పుడు ఇచ్చేస్తాను. ఒకవేళ ఇస్తే మళ్ళీ అడిగాను, తీసుకోను. వాళ్ళు ఇచ్చేంత వరకు అడిగాను. బాగా అంటే ఎక్కువ కొలాప్స్ అయిపోయిన మూమెంట్
అదే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు. అంతే కొలాప్స్ అంటే అప్పుడు కొంచెం అంటే లోపల హార్ట్ బ్రేక్ మూమెంట్ అలాంటిది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను 6 మంత్స్ బెడ్ మీదనే ఉన్నా. మ్మ్. అసలు ఏ వర్క్ లేదు. లేచినామా మొత్తం పడుకొని మొత్తం అందరిని చూడాలి. అసలు ఒక్క వర్క్ ఇన్కమ్ వచ్చేది కాదు నాకు. ఒక్క రూపాయి సంపాదించడం కాదు. లైక్ నాకే గలీజ్ అనిపించింది. లైక్ ఆ 6 మంత్స్ ఎందుకు అంత స్పీడ్గా వచ్చిన, ఎందుకు పడ్డా, అది నేను అనిపించింది. బాగా గిల్టీ ఫీల్ అవుతా ఇప్పటికీ. దాని తర్వాత నుంచి జాగ్రత్త ఉండడం స్టార్ట్ చేసిన. ఒక లెసన్ అనుకుంటా అంతే. అంతే ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయడం చాలా దగ్గర అవన్నీ. పెట్టుకుంటున్నా. ఓకే. చాలా దగ్గర. సూపర్. పాపతో ఎలా ఉంటది మీ జర్నీ? పాపతో చాలా బాగుంటది. లైక్ అది ఇప్పుడే గోడలెక్కేస్తుంది. దానికి ఎంత ఇప్పుడు కరెక్ట్ 14 మంత్స్ అనుకుంటా. ఓకే. అంతా మీ డాడీ మీద నాకు అనిపిస్తూ ఉంటది ఎందుకని మీలాంటి వాళ్ళు పుట్టారు ఆయనకి. ఎందుకేమైంది? ప్రశాంతంగా పడుకునేవారు. ఉండదు నేను బాగా నవ్వుకున్నాను మీ వీడియోస్ అన్ని చూసి. సో అదే చెప్తున్నాను కదా, కామెడీ కంటెంట్లో మిమ్మల్ని ఎవరు కూడా క్రాస్ చేయలేరు అనుకోని. అసలు మీ ఫాదర్ మీ మదర్ మెయిన్ పిల్లర్స్ అండి. యు ఆర్ నథింగ్ అవును. వితౌట్ దెమ్. ఒప్పుకుంటా. అసలు నేనైతే నిజంగా చెప్తున్నాను, సేమ్ కంటెంట్ మీ ఫ్రెండ్స్ తో చేసిన పోదు. అది మేబీ కొన్ని వ్యూస్ కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మీ ఫాదర్ కాంబినేషన్ బాగుంటది. చాలా బాగుంటది. మీ డాడీ ఫ్రస్ట్రేట్ అవడం, ఏ రూమ్ రా, ఎక్కడికి రా, చాలా ఇరిటేట్ అయిపోతాడు. అది యాక్టింగ్ అని తెలిసిన ఇరిటేట్ అయిపోతారు ఒక్కొక్కసారి. అదే నేను చెప్పినా కదా, ఆయనకి ఇట్లా చెప్తా ఇంత చెప్తా ఆయన ఇంత చేస్తాడు. ఓకే. నాకు అది బెనిఫిట్ నాకు. సూపర్ టాలెంట్. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అడుగు. మీ ఆడియన్స్ కి? ఏం లేదు, ఇప్పటికైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ హేటర్స్ అయితే ఎవ్వరు లేరు ఇప్పటికీ. అండ్ ట్రోల్స్ కూడా అలాంటి ఏం రాలేదు. జర్నీ మంచిగా ఉంది. సో ఇట్లనే పోవాలని కోరుకుంటున్నా. ఇట్లాగే వెళ్ళి మీరు అనుకున్న బిజినెస్ ని కూడా సూపర్ సక్సెస్ఫుల్ చేసి మీరు అంత భయపడక్కర్లేదు, యూట్యూబ్ ఎక్కడికి పోదు. ఒకవేళ పోయిందా కూడా ఓకే, ఒక సెకండ్ ఆప్షన్ లాగా. సెకండ్ ఆప్షన్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంత మెచ్యూరిటీగా ఉన్నారు కాబట్టి మీ కెరియర్ని అండ్ మీ పర్సనల్ లైఫ్ రెండు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ఒక పినాకిల్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. లైక్ నాకు ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. లైక్ ఏదో ఫ్రెండ్ తో మాట్లాడుతున్న ఫీల్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.